మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, దేవగౌడ కానీ, ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానీ, ఓడిపోయినా కానీ చిరంజీవి గారు కానీ, వీళ్ళు ఇది మా పార్టీ పేరు, ఇది ఈ మున్సిపల్ మేము చేయడానికి వచ్చాము అని ముఖ్యమంత్రి అవుదామని చూసుకుంటారు. ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పెట్టుకుంటారు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెట్టుకోడు, ఎక్కడా తిరగడు, ఏ ఎజెండా పెట్టుకోడు, ఎక్కడా ఇల్లు తిరిగి నేను పార్టీ పెట్టుకుంటాను నాకు ఓటేయమని అక్కడ పిచ్చి పిచ్చి అండాలంగా చేయడు. డైరెక్ట్గా వేరే పార్టీలోంచి ఎగిరి జంప్ అయ్యి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చి రామారావు కాళ్ళకి దండం పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని 100 కోట్లతో ఎన్టీ రామారావు గెలిపించిన ఎమ్మెల్యేలని కొనేశాడు. రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, చెప్పుతో కొట్టించాడు, సీఎం కుర్చీ కబ్జా చేశాడు. ఇదేంటి అన్యాయం అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు పాపం ఎన్టీ రామారావు గారు. కోర్టులో ఏమన్నారు తెలుసా? రామారావు సీఎం కుర్చీనే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబుదే, ఆఫీస్ కూడా అయిందే, జెండా కూడా అయిందే, మేనిఫెస్టో కూడా అయిందే. వై, ఎలా, హౌ మాట్లాడొద్దు. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని చంపేశాడు. జగన్ గారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలని 100 కోట్లతో కొనేశాడు. ఎలా? ఇది లీగలా? వై? అడగొద్దు మీరు అతన్ని. ఇది నారా చంద్రబాబు నాయుడు అయితే కాపులు దేవుడు అనబడే వంగవీటి రంగా గారిని చంపాక అదే చంద్రబాబు నాయుడిని మన కాపులంతా ఓటేసి వారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు. ఇతను నేను చెలరూపేటలో ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కాపులు గూండాలు, కాపులు రౌడీలు, కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని కాపుల్ని అన్పాపులర్ చేశారు, చిరంజీవి గారిని అన్పాపులర్ చేశారు, ఆ పార్టీ ఓడించారు. ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చొని ఎంత ధైర్యంగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాడో తెలుసా నారా చంద్రబాబు నాయుడు? ఏ కాపులనైతే నేను అమ్మనాబూతులు తిట్టానో, ఏ కాపులు నేను రౌడీలు అన్నాను, ఏ కాపులు నేను గుండాలు అన్నాను, అదే కాపులు ఓట్లతో నేను సీఎం అవుతా ఛాలెంజ్ అన్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ లొంగ తీసుకున్నాడు. 100 కోట్లు విసిరి కొట్టాడా? ఎలా? వై? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉండరు, ఇంట్లో ఫ్రీగా ఉండలేరు. పదవి లేకపోతే అని పిచ్చెక్కుద్ది, వెంటనే మన పిచ్చెక్కిస్తారు సొసైటీకి. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, జస్ట్ లైక్ విజయవాడలో రంగా గారు చంపితే ఎంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఈ కులం అట్టెళ్ళిపోయి ఆ కులం ఇట్టెళ్ళిపోయి ఎంత హీనంగా తయారైపోయింది సొసైటీ. అలాగే చేస్తాడు ఈయన.